ఫ్రెండ్స్ మనకి వెరీ రీసెంట్‌గా అప్‌కమింగ్ ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ అయితే త్వరలో రాబోతుంది. ప్రెజెంట్ ఆ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతదని కన్ఫర్మ్ డేట్ తెలీదు గానీ, బట్ కాకపోతే మనకి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఏదై ఉంటదంటే ఐక్యూ 15 అనమాట. ఇది ఐక్యూ వాళ్ళే టీచ్ చేస్తారు. త్వరలో ఐక్యూ 15 రాబోతుందని వీళ్ళు చెప్తున్నారనమాట. మనం ఇంతకుముందు ఐక్యూ 13 గానీ, ఐక్యూ 12 గానీ ఇవన్నీ మంచి సక్సెస్ అయ్యాయన్నమాట. కాబట్టి మనకి త్వరలో వీళ్ళు ఐక్యూ 15 కూడా లాంచ్ చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న డౌట్ అయితే మీకు రైజ్ అయ్యుండాలి. ఐక్యూ 13 అండ్ ఐక్యూ 15కి ఏమైనా చేంజెస్ ఉండాలి కదా మినిమమ్. ఏమైనా సక్సెస్ ఫోన్ లాంచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంప్రూవ్‌మెంట్ ఉంటే తప్పితే లాంచ్ అవ్వదన్నమాట. కాకపోతే మనకి ఐక్యూ 15లో కూడా ఆల్మోస్ట్ చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. అంతకంటే నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ ఇంకో విషయం ఏమంటే వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకపోతే మీకు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతదనమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఇది మనకి ఆరిజిన్ ఓఎస్ 6తో రాబోతుంది. చాలా చేంజెస్ చేశామని చెప్తున్నారు ఆరిజిన్ ఓఎస్ 6లో. చూద్దాం అనమాట. ప్రెజెంట్ అయితే అప్డేట్ నా దగ్గర లేదు. అంటే ఎవరైతే వివో మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకు ఈ అప్డేట్ వస్తుందని చెప్పొచ్చు. ఈ Q3 గేమింగ్ చిప్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. యాక్చువల్ మనకి ఐక్యూ సిరీస్ అంటే ఓవరాల్‌గా గేమింగ్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. కాబట్టి మనకి ఇందులో Q3 గేమింగ్ చిప్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. ఇదేం చేస్తదంటే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతదని చెప్పొచ్చు. మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5తో రాబోతుంది. ఇంక లేట్ చేయకుండా మెయిన్ ఇన్ఫర్మేషన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్‌కి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. అలాగే సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటదని చెప్తున్నారు. మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. అల్ట్రా సోనింగ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుందన్నమాట. మెయిన్‌గా మాట్లాడుకోవాల్సిన డిజైన్ అయితే చాలా బాగుంది. ఒక ఇన్నోవేటివ్ డిజైన్ అని చెప్పొచ్చు ఈసారి ఐక్యూ 15లో. ఫ్రెండ్స్ నాకు మెయిన్‌గా డిజైన్‌లో నచ్చిన పార్ట్ ఏమంటే కెమెరా ఉంది కదా మనకి. కెమెరా బార్డరింగ్ ఉంటది కదా. ఆ బార్డరింగ్‌లో మనకి ఇక్కడ ఆర్‌జీబీ ఎల్ఈ లైటింగ్స్ అయితే హైలైట్ చేశాయన్నమాట. అంటే మనకి ఇవి నైట్‌లో కొంచెం వైబ్రెంట్ చేస్తాయని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి ఈ ఆర్‌జీబీ లైటింగ్స్ అనేటివి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకి 6.85 ఇంచెస్ QHD సామ్సంగ్ M14 ప్యానెల్ అయితే ఇక్కడ యూజ్ చేశారనమాట. అంటే మనకి ఇది గెలాక్సీ S26లో అప్‌కమింగ్‌గా రాబోతుంది ఈ డిస్ప్లే. 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ మాక్సిమం 6000 నీట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంటదని చెప్తున్నారు. అంటే మనకి బ్రైట్‌నెస్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటదని చెప్పొచ్చు. ఇండోర్ గానీ, అవుట్‌డోర్‌లో గానీ. ఇందులో L1 సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా ఆల్మోస్ట్ మనము అల్ట్రా హెచ్‌డీలో చూడొచ్చనమాట. చాలా బాగుంటది మనకి మూవీ క్వాలిటీ కూడా. మేజర్‌గా మనము స్ట్రీమింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటది డిస్ప్లే అనేది. ఓవరాల్‌గా మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంటదని చెప్పొచ్చు. చాలా బెటర్‌గా ఉంటది. అంటే ఎవరైతే మేజర్‌గా గేమింగ్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ డిస్ప్లే మాత్రం సూపర్‌గా ఉంటదనమాట. మనకి ఇది డాల్బీ విజన్ సర్టిఫికేషన్ పొందిందనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాసెసర్ అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఐక్యూ 15లో ఈ ప్రాసెసర్ రావడం. ఈ Q3 గేమింగ్ చిప్ అయితే యూజ్ చేస్తాడనమాట. మేజర్ మనకి ఈ చిప్ అనేది గేమింగ్ ఆడేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మీరు బీజీఎంఏ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఆడినా కూడా మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఐక్యూ 15లో చూస్తారనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటున్నారు. చూడాలన్నమాట. అలాగే ఆర్జిన్ ఓఎస్ 6తో రాబోతుంది. మనకి అప్‌కమింగ్ ఓఎస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారేమో చూడాలి. ప్రెజెంట్ ఈ అప్డేట్ గురించి అంత క్లారిఫికేషన్ నాకు తెలియదు. కాకపోతే ఒక 2-3 డేస్‌లో నేను ఆర్జిన్ ఓఎస్ 6 గురించి కూడా వీడియో చేస్తానన్నమాట. ఏమి ఫీచర్స్ ఇంక్రీజ్ చేస్తారనేది చేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఈ కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకా సెకండ్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్తున్నారు. ఇంకా మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా చాలా బెటర్‌గా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. 50 ఎంపీ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా ఇచ్చారనమాట. అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉందన్నమాట. అలాగే మనకి టెలిఫోటో కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది. మనకి బ్యాక్ 3 కెమెరాస్ కూడా చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలవు. ఫ్రంట్ కెమెరా ఎంత ఇచ్చారనేది కన్ఫర్మ్ తెలీదు. మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ 4K ఆల్మోస్ట్ 8K కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది వీళ్ళు చెప్తున్నారు. 100 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు రియలో తెలియదు. ఇంకా ఓవరాల్‌గా మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అన్ని కూడా జస్ట్ లీక్ అయిన స్పెక్స్ అనమాట. ఇందులో ప్లస్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ప్లస్ కి బ్యాక్ ప్యానల్ డిజైన్ చెప్పొచ్చు. అంటే బ్యాక్ ఉంటది కదా, బ్యాక్ ప్యానల్ డిజైన్ చెప్పొచ్చు. అది మనకి కలర్ చేంజింగ్ డిజైన్ అనమాట. ఒకటి సిల్వర్ కలర్ కానీ లేకపోతే గ్రే కలర్ కానీ మనకి వైబ్రేట్ చేస్తుంది అనమాట మొబైల్ ఇలా తిప్పినప్పుడు. అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే కెమెరాస్ చెప్పవచ్చు. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ 3 కెమెరాస్ కూడా ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. చాలా మంది ఐక్యూ 15 సిరీస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు అనమాట. తప్పకుండా వాళ్ళు వీడియో అయితే లైక్ చేసేయండి.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా లాస్ట్ వరకు వీడియో చూసుంటారు కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అదే మన మెయిన్ ఇంపార్టెంట్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్.